ఇంకొక స్పెషల్ బెండకాయ జీడిపప్పు ఫ్రై అండి. మీరు తిన్నారంటే జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఫస్ట్ అయితే ఒక్క పావు కేజీ బెండకాయలు లేతవి తీసుకోండి, ముదురవి బాగోవు. ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటర్ వేసి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం ఒక్క పావు గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోండి. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సన్నగా తరిగిన బెండకాయ ముక్కలు, మనం కలిపి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ ఉంది కదండి, ఇవన్నీ వేసేసి ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా పట్టించండి. ఎంత బాగా కలుపుకుంటే మనకు ముక్కలకి ఆ పిండి అనేది అంత బాగా పడుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 100 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసి వేయించుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి, కానీ తిప్పటం అనేది ఆపకూడదు, తిప్పుతూనే ఉండాలి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అందుకని చెప్పేసి. ఇవన్నీ కలుపుకుంటూ చక్కగా ఇట్లా కలుపుకుంటున్నప్పుడు దీంట్లోకి మనం ఒక మసాలా కారం వేస్తాము. ఆ కారం ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఈ మసాలాలు వేసి మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. ఇదంతా చక్కగా వేగిపోయిందండి. ఆ పిండి అనేది ముక్కకు పట్టేసింది, చక్కగా వేగిపోయింది. ఇట్లా వేగుతుండగా ఒక్క మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక్క ఉల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకొని మనం మెత్తగా మెత్తగా అస్సలు పట్టకూడదు, కచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా పట్టుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి కదా, బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మాత్రమే ఈ మసాలా వేయండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసి వేయించుకోవాలి. ఆ మసాలా వేసినప్పుడు ఎంత కమ్మటి వాసన వస్తుందండి. నిజంగా ఫంక్షన్ వైబ్స్, మనకి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా చేయండి, ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. ఈ మసాలా కూడా వేసి వేయించుకున్న తర్వాత పావు స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇక్కడ నేను ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇంకొక 3-4 నిమిషాలు వేయించుకుంటే బెండకాయ జీడిపప్పు ఫ్రై